ఊహించినట్టుగానే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. షాక్ అని కూడా అనలే, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక వెన్నుపోటు అనే చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం వర్మని ఇప్పుడు ఆ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాధ్యతలు నిన్ను కూడా తొలగించాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి పిఠాపురం సీటు ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఎంచుకున్నప్పుడు ఎన్నికల సందర్భంలోనే అక్కడ తీవ్ర రగడ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వర్మ అనుచరులు చంద్రబాబుని, నారా లోకేష్ని అప్పట్లోనే పచ్చి బూతులు తిట్టి తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పొత్తు ధర్మం కోసం వర్మ ఆ సీటును త్యాగం చేయాలని చంద్రబాబు ఆదేశించడం, చంద్రబాబు ఆదేశాలే నాకు శిరోధార్యం అంటూ వర్మ కూడా ప్రకటించారు. అయితే అంత ఈజీగా అంగీకరించలేదు వర్మ. అయితే ఆ సంప్రదింపులు, బుజ్జగింపుల నేపథ్యంలో చంద్రబాబు సైతం వర్మకి చాలా హామీలు ఇచ్చారు. ఎమ్మెల్యే అన్నటువంటి సీటు తప్ప ఇంకా ఏమన్నా ఇస్తానో, కేబినెట్ స్థాయిలో కూడా నిన్ను ఆలోచించుకుంటాను, నా పక్కనే ఉంటావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తీరా ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 24 నెలల్లోనే వర్మ కథ కంచికి చేరిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వర్మ నీ కర్మ అంటూ సోషల్ మీడియాలో ఎలా అయితే ట్రోల్ చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిజంగానే వర్మని ఆయన కర్మకు వదిలేయాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల వీకెండ్ విశ్రాంతి కోసం చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకోవడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి రచ్చ పైన తీవ్రంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ రచ్చ దాని ఫలితంగానే ఈరోజు వర్మని టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా తొలగించినట్టు చెప్తా ఉన్నారు. అయితే వర్మకి ఇటీవల కాలంలో చంద్రబాబు ఏకంగా దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని, కాకినాడలో 3.4 ఎకరాల భూమిని వర్మకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థ ద్వారా ఒక తాజ్ లాంటి ఒక హోటల్, 5 స్టార్ హోటల్ కట్టుకోవడానికి అవసరమైనటువంటి భూమిని వర్మకి ఇచ్చారు. సో మీకు పదవులు ఇవ్వకపోయినా ఆర్థికంగా భారీ లబ్ధి చేకూర్చాం కాబట్టి, ప్రభుత్వ భూమినే మీకు ఇచ్చాం కాబట్టి దీంతో సరిపెట్టుకోవాల్సిందే అని చంద్రబాబు ఒక సందేశాన్ని పంపించారు. అందుకోసమని ఈ మధ్యకాలంలో టీడీపీ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వర్మకి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వర్మకి మీరిక పిఠాపురంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఇప్పుడు ఏకంగా టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండే తప్పించిపోతున్నారు. మరి వర్మ కామ్గా ఉంటారా లేదా రివర్స్ అవుతారా చూద్దాం.